హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ 2015. ఈరోజు సంజనాస్ కిచెన్లో ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూద్దాం. 2 మినిట్స్లో రెడీ అయిపోయే సింపుల్ అండ్ ఈజీ స్నాక్ గార్లిక్ చీజ్ శాండ్విచ్. చాలా సింపుల్, బ్రౌన్ బ్రెడ్తో చేసుకుంటాం కాబట్టి వెరీ హెల్తీ. పిల్లలకి పెట్టడానికి కూడా దీనికి బ్రౌన్ బ్రెడ్ యూస్ చేయడం వల్ల ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. 4 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని గార్లిక్ చీజ్ 2 స్పూన్స్ తీసుకొని అందులోకి హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ యాడ్ చేయకూడదు. గార్లిక్ చీజ్లో ఆల్రెడీ సాల్ట్ మిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్కి ఇది నీట్గా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఒక లేయర్ కింద ఒక బ్రెడ్ స్లైస్కి అప్లై చేసుకున్నాక మరొక బ్రెడ్ స్లైస్కి కూడా అప్లై చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి శాండ్విచ్ లాగా. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని హాఫ్ స్పూన్ బటర్ కానీ గీ కానీ యాడ్ చేసి అది కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని పెట్టి లిడ్తో కవర్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ పైన వేసుకొని మరొక నిమిషం వేగనివ్వాలి. చిల్లీ ఫ్లేక్స్ పైన కూడా వేయడం వల్ల మరి కాస్త టేస్ట్ వస్తుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి పెట్టేలాగైతే చిల్లీ ఫ్లేక్స్ తక్కువ వేసి మనం ఇలా చేసి ఇవ్వచ్చు. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మరొక శాండ్విచ్ని కూడా సేమ్ ప్రాసెస్లో మనం ఫ్రై చేసుకుందాం. చాలా స్పీడ్గా రెడీ అయిపోయే స్నాక్స్ అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా గార్లిక్ చీజ్ దొరకకపోతే ప్రాబ్లం ఏం లేదండి. ఇంట్లోనే గార్లిక్ని ఆయిల్లో వేపి మనం కొద్దిగా లిక్విడ్ చీజ్ తీసుకొని అందులోకి ఈ గార్లిక్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవడమే. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్ల్ని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. చూశారు కదండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. చాలా బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. చూసారుగా ఎంత జ్యూసీగా, టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఎంతో రుచిగా ఉండే గార్లిక్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇది నా స్టైల్లో నేను ఇలా చేసి పెడతానండి మా పిల్లలకి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. టొమాటో కెచప్తో సర్వ్ చేస్తే పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టపడి తింటారు. కెచప్ లేకుండా కూడా చాలా బాగుంటుంది. సో ఇదండి ఇవాల్టి రెసిపీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మీరు తప్పకుండా ఫాలో చేయండి సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ 2015. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి సజెషన్గా వెళ్తుంది. లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.